పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం 'హరిహర వీరమల్లు' సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఇక ఈ యొక్క సినిమాను ఈ ఏడాది జూన్ 12న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యొక్క చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉంది. ఇక ఈ యొక్క సినిమా 17వ శతాబ్ద మొఘల సామ్రాజ్యం ఆధారంగా రూపొందబడుతూ ఉంది. గతంలో సోషల్ మీడియా వేదికగా నిర్మాత తన ఆనందాన్ని పంచుకుంటూ చిత్రీకరణ పూర్తయింది. ఇక థియేటర్లో కలుసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అద్భుతమైన పాటలు, పవర్ఫుల్ ట్రైలర్ను త్వరలో విడుదల చేయబోతున్నాం అని వెల్లడించడం జరిగింది. ఇక ఈ యొక్క చిత్రం మొదటి నుంచి అనేక సార్లు వాయిదా పడుతూనే వచ్చింది. ఇక గతంలో మే 9న విడుదల తేదీని కూడా ప్రకటించినప్పటికీ షూటింగ్ పెండింగ్ ఉండడంతో విడుదలను మళ్ళీ రీషెడ్యూల్ చేశారు. అయితే ఎట్టకేలకు జూన్ 12వ తేదీన విడుదల ఫిక్స్ చేశారు హరిహర వీరమల్లు టీం. ప్రస్తుతం ఈ యొక్క చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతూ ఉన్నాయి. డబ్బింగ్, రీ రికార్డింగ్, విజువల్ ఎఫెక్ట్ వర్క్ జోరుగా కొనసాగుతూ ఉన్నాయి. ఇక ఈ యొక్క చిత్రానికి తొలుత దర్శకుడిగా క్రిష్ జాగర్లమూడి పనిచేయగా తర్వాత బాధ్యతలను నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ స్వీకరించడం జరిగింది. ఇక ఇందులో చారిత్రాత్మక యోధుడిగా ఓ విభిన్నమైన పవర్ఫుల్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించబోతూ ఉన్నారు. బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఇక ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు. అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క పోస్టర్ మాత్రం ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి. ఇక ఈ యొక్క పోస్టర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై. అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క పోస్టర్ను వీక్షించిన దర్శకధీరుడు రాజమౌళి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై. పవన్ కళ్యాణ్ గారు, పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క పోస్టర్లో మీరు స్టైల్గా కత్తి పట్టుకొని మీసం మెలేయడానికి చెయ్యి తిప్పుతున్న ఆ యొక్క తీరు కానీ, అలాగే ఆ యొక్క యాక్షన్ సన్నివేశానికి సంబంధించిన ఆ యొక్క పోస్టర్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉంది. మరి ముఖ్యంగా ఈ యొక్క పీరియడ్ చిత్రం కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇక ఈ యొక్క మూవీ విడుదలై మంచి సెన్సేషన్ రికార్డ్ క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటున్నాను అంటూ దర్శకధీరుడు రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి.